హలో! ఎలా ఉన్నారు? మీరు బాగున్నారని నాకు తెలుసు. చాన రోజులైంది మీతో మాట్లాడి. దాదాపు 3 వారాలయిందనుకుంటాను కదా! ఐయామ్ బ్యాక్. చాలా ఎమర్జెన్సీస్, ఆఫీస్ వర్క్ వల్ల కుదరలేదు. ఓకే. ఈరోజు నేను మీతో ఒక ఇంట్రెస్టింగ్ ఎక్స్‌పీరియన్స్ షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. మనము ఇప్పుడున్న పరిస్థితుల్లో హైదరాబాద్‌లో అపార్ట్‌మెంట్ కానీ, విల్లా కానీ కొనడం మంచిదా? కాదా? అని. ఈ మధ్య కాలంలో నేను ఇండియాకు రావడం జరిగింది. ఇండియాకొచ్చాక మన ఔటర్ రింగ్ రోడ్‌కి ఆనుకొని అపర్ణ వాళ్ళది ఒక వెంచర్‌లోకి వెళ్ళడం జరిగింది. దాదాపు ఒక 30 ఎకరాల్లో 3000 వరకు ఉంటాయనుకుంటాను అపార్ట్మెంట్స్. చాలా బాగా కట్టారు. అప్రిషియేట్ చేయాలి. చాలా బాగా కట్టారు. వెళ్ళాను లోపలికి. వెళ్ళి అపార్ట్మెంట్స్ మా నెయిబర్స్ అండ్ ఫ్రెండ్స్ చాలామంది తీసుకున్నారు. ఒక 4 సంవత్సరాల కిందట. మీకు తెలిసే ఉంటది. నేను చెప్పాను చాలా సార్లు. మామూలుగా హైదరాబాద్‌లో ఒక కల్చర్ ఉంది. అపార్ట్మెంట్స్ మనం ఎప్పుడైనా కొనాలి అనుకుంటే, మీ దగ్గర డబ్బులు గాని ఉన్నాయి అనుకోండి, ఫ్లాట్ రేట్ ప్రకారం ల్యాండ్ లార్డ్ షేర్‌కి సంబంధించి మనకు అపార్ట్మెంట్ దొరుకుతాయి. అంటే ఇప్పుడు బిల్డర్ 8,000 9,000 పెట్టి హై రైజ్ అని అవన్నీ చార్జెస్ కలిపి దాదాపు చాలా పెంచేస్తాడు. అదే ల్యాండ్ లార్డ్ దగ్గర తీసుకున్నారనుకోండి, ఖచ్చితంగా మీకు చాలా తక్కువ ప్రైస్‌కి దొరుకుతది. మా ఫ్రెండ్ తను సమ్‌వేర్ అరౌండ్ 7,300కేమో తీసుకున్నాడు పర్ స్క్వేర్ ఫీట్ 3 బెడ్‌రూమ్. రిజిస్ట్రేషన్ చార్జెస్ ఒక 200 అయ్యాయి. అంటే రఫ్‌గా 7,500 పడింది. ఒక 4 సంవత్సరాల ముందర కొన్నాడు. నన్ను కూడా అడగడం జరిగింది. నాకున్న పరిస్థితుల్లో ఆ రోజు కుదరలేదు. అంటే టోటల్ క్యాష్ అప్ ఫ్రంట్ కట్టేయాలి. ఇప్పుడు దాదాపు అక్కడ 13,000 ఏమో ఉందనుకుంటానండి. 13,000 ఏమో ఉంది. బానే పెరిగింది అతనికి. అంటే అప్పుడు తీసుకున్న వాళ్ళకు ఆ అడ్వాంటేజ్ ఖచ్చితంగా ఉంది. ఈరోజు ఎలా ఉందనేది మనకు తెలిసిన విషయమే. మనం చాలా సార్లు మాట్లాడుకున్నాం. కమింగ్ టు ద పాయింట్ వెళ్లి చూసాను. చాలా బాగా లోపల ఇంటర్నల్‌గా చాలా బాగా బిల్డ్ చేశారు. వీళ్ళు వుడ్ వర్క్ ఎళ్తున్నారు. ఎళ్లి చూసాననమాట. చాలా బాగా చేశారు. కన్వర్జేషన్‌లో ఒక చిన్న పాయింట్ ఆఫ్ డిస్కషన్ వచ్చింది. వాళ్ళు ఈరోజు 13,000 చెప్తున్నారు మనకు కావాలి అంటే, సేమ్ అపార్ట్మెంట్ మనకు కావాలి అంటే 13,000 అంటే దాదాపు 2.8 దాకా అవుతది. ఇక పైన మనం వుడ్ వర్క్ అది చేయిస్తే దాదాపు 3 అనుకోండి. 3,00,00,000 అయితే అవుతది. సో, మనం 3,00,00,000కి ఒక అపార్ట్మెంట్ అక్కడ తీసుకుంటే ఈరోజు ఆ లెక్క ప్రకారం మనకు వచ్చే రెంట్ అక్కడ దాదాపు 60,000-65,000 వరకుంది. సో, 60,000-65,000 మీరు రెంట్ వచ్చే చోట 3,00,00,000 పెట్టి తీసుకుంటే దాని పరిస్థితి ఏంటి? మా ఫ్రెండ్ ఏమన్నాడంటే ఇంకొకతను, "అరే! మనం 3,00,00,000 పెట్టి అక్కడ తీసుకోవడం కన్నా 65,000 ఇచ్చి రెంట్‌కిచ్చి తీసుకుంటే బాగుంటది కదా!" అని అన్నాడు. ఇతనికి 2 సంవత్సరాల కిందట మాట్లాడేటప్పుడు మేము మాట్లాడినప్పుడు ఆయన అలాగే చేశాడు. యూజువల్‌గా నేను ఇండియాలో అలాగే చేశాను. భలే రీకలెక్ట్ చేశాడు ఆ పాయింట్‌ని. కరెక్ట్ కదా! 3,00,00,000కి దాదాపు మనకు బ్యాంక్ వాడు బేసిక్ అన్నా కూడా 8% తీసుకుంటున్నాడు. అంటే 8 నుంచి కొన్ని 9 కూడా తీసుకుంటున్నాడు. అంటే ముప్పావలా వడ్డీ ఉంటోంది నెలకు. ముప్పావలా వడ్డీ అంటే 3,00,00,000కి దాదాపు రూ. 2,25,000 ఓన్లీ వడ్డీ వస్తది. కదా! అదే ఇక్కడ చూడండి పరిస్థితి. 65,000తో లగ్జూరియస్ ఇంట్లో హ్యాపీగా ఉండొచ్చు. దాన్ని తీసుకెళ్ళి మీరు మిగతా బ్యాలెన్స్‌ని ఏ ఎఫ్‌డీలు చేసినా కూడా ఇప్పుడున్న పరిస్థితుల్లో బ్రహ్మాండంగా మనకు ఖచ్చితంగా బెనిఫిట్ ఉంటది. ఇక్కడ మనం కొన్ని పాయింట్స్ డిస్కషన్ చేయాలి. 3,00,00,000 పెట్టి మనం అక్కడ తీసుకుంటే 10 సంవత్సరాల తర్వాత లేదా 5 సంవత్సరాల తర్వాత దాని వాల్యూ ఎంతవుతుంది? 5 సంవత్సరాల తర్వాత అది 26,000 అయ్యి, 10 సంవత్సరాల తర్వాత 54,000 అయితే మనకు దాదాపు రూ. 1 వడ్డీ గిట్టుబాటయినట్టు. కదా! ఇంచుమించు చెప్తున్నాను. ప్రాబబ్లీ ఐ మే బి రాంగ్. ఒక పావలా అటు ఇటు. అంటే ఆ రేంజ్‌లో పెరుగుతదా?
ఇప్పుడున్న పరిస్థితుల్లో, ఇప్పుడున్నటువంటి ఆర్థిక అసమానతల్లో ఇంపాసిబుల్. రైట్? సో, మేమేమనుకున్నామంటే ఇది అయ్యే పని కాదు. లెట్ అస్ గో అహెడ్ అండ్ డూ ఇట్. అండ్ మీకు చెప్పేది ఏంట్రా అంటే దాదాపు 80,000 అపార్ట్మెంట్లు అవైలబుల్ ఉన్నాయి మార్కెట్‌లో. అన్ని అపార్ట్మెంట్లు మనకు ఉన్నప్పుడు రెంట్లు కూడా తగ్గిపోయే అవకాశాలు చాలా ఎక్కువ. బీభత్సంగా ట్రాఫిక్ ఉంది హైదరాబాద్‌లో నేను చూస్తున్నాను. నేను నిజాంపేట్ నుంచి నాకు బాగా గుర్తుంది 2013లో లాస్ట్ నిజాంపేట్ నుంచి నేను హైటెక్ సిటీకి వస్తే 20 నిమిషాలు పట్టేది. ఈరోజు నాకు కేపీహెచ్‌బీ నుంచి అక్కడికి రావడానికి దాదాపు గంట సేపు పడుతోంది. ఇంత దుర్మార్గమైపోయిందంటే అంత దుర్మార్గమైంది. రోడ్లను వెడల్పు చేయలేదు. చేసినా సొగం రోడ్లు, ఫుట్‌పాత్‌లు కట్టుకోకుండా దాలను అపజాడుగా పెట్టి, ఈ షాపులోళ్ళు అంతా నాశనం. కాబట్టి ఉన్న పరిస్థితుల్లో ఈ ఆప్షన్ నాకు బెస్ట్ అనిపిస్తోంది. మీకేమనిపిస్తోంది? మీ ఒపీనియన్ నా కామెంట్ రూపంలో తెలపండి. చూద్దాం ఎలా ఉంది అనేది. తర్వాత బై ద వే కొన్ని వెంచర్‌లకంతా వెళ్ళాను. కొన్ని ప్లేసెస్ అనాలిసిస్ చేశాను నేను. అవన్నీ కూడా నేను టైం తీసుకొని ఈ వీక్‌లోనే మీకు రిలీజ్ చేస్తాను. జస్ట్ మీతో చాన్నాళ్ళయింది కాబట్టి మాట్లాడుకోకుండా జరిగింది కాబట్టి నేను మీకు రిలీజ్ చేశాను. సరేనండి ఉండనా? బాయ్ అండి.